ట్రాఫిక్ సమస్యలకు సంబంధించిన అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకొస్తాను. మనకు తెలుసు, రెడ్ లైట్ పడితే ఆగాలని, ఎల్లో లైట్ పడితే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలని, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలని, ఎల్లో లైట్ పడితే మార్జిన్ ఉండాలని, రెడ్ లైట్ పడగానే సిగ్నల్ దగ్గర ఆగిపోవాలి. సో అది ట్రయాంగిల్ రోడ్డా, 4 రోడ్లు అవే ఉంటాయి ప్రధానంగా. కొన్నిసార్లు బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు 2 రోడ్ల దగ్గర కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పెడతా ఉంటారు. సో పోలీసులు కానీ, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులే దీనంతా నియంత్రణ లేరు కాబట్టి ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ట్రాఫిక్ లైట్ల రూపంలో వస్తూ ఉంటాయి. సో ట్రాఫిక్ సిగ్నల్స్కి సంబంధించి మనం చూస్తూ ఉంటాయి, డివైడర్లు కడతా ఉంటారు, అటువైపు అటు వెళ్తారు. ముఖ్యంగా ఎడమవైపు వెళ్ళాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా యాక్సిడెంట్లని నివారించడం కోసం హెల్మెట్ పెట్టుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ఎడమ పక్కనే వెళ్ళాలి, క్రాస్ చేసేటప్పుడు చూసుకొని క్రాస్ చేయాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తేనే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్. అది యాక్సిడెంట్ అంటే అది కేవలం మనం యాక్సిడెంట్గానే చూస్తాం, కానీ దానికి యాక్సిడెంట్ వెనక ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడలేము. ఆ కుటుంబం పెద్ద చనిపోతే ఆ కుటుంబం పేదరికంలో మగ్గిపోతుంది. రోడ్డున పడుతుందని నేను అట్లాంటి మాటలు, అర్థం లేని మాటలు మాట్లాడలే, కానీ పేదరికంలో మగ్గిపోవటానికి, ఇబ్బందులు పడటానికి ఆస్కారాలు మనం చూస్తూ ఉన్నాం అనేక కేస్ స్టడీస్ని మనం చూసినప్పుడు. సో అందుకోసం ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సంక్షేమమే కోరుకుంటుంది. ఎజెండా అయితే అదేముంటుంది, అది అమలు చేస్తా లేదనేది సెకండరీ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉండదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంత జనాభా సుమారుగా 500 నుంచి 5,000 మధ్య ఉంటాయి. ఎక్కువ గ్రామాలు, మేజర్ గ్రామాలు. కొన్ని గ్రామ పంచాయతీలు 10,000 అట్లా ఉండవచ్చు, అవి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీల కిందకి వస్తాయి. ఇక 20,000 పైన ఉంటే మున్సిపాలిటీ కూడా చేసుకునే అవకాశం, 20,000 50,000 అట్లుంటే మున్సిపాలిటీ చేసుకునే అవకాశం ఉంది, చేసుకుంటే కూడా మంచిది. సో ఇక్కడ సమస్యల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా 5,000 6,000 జనాభా ఉన్న, దాదాపు 10,000 ఉన్న జనాభా దగ్గర కూడా ఆ సమస్యలు ఉన్నట్ల. 5,000 6,000 10,000 లోపున్న జనాభా దగ్గర ట్రాఫిక్ పెద్ద సమస్యలు ఉండవు. అది మెయిన్ రోడ్, ఆ గ్రామం మెయిన్ రోడ్డు మీద ఉంటేనే కొద్దిగా సమస్యలు తప్పితే ఇక మారుమూల గ్రామాలకైతే ట్రాఫిక్ అనేది మర్చిపోతాయి. ఎందుకంటే ఉండే కొన్ని వాహనాలు ఉంటాయి, వాళ్ళు కూడా వాళ్ళ వ్యవసాయం పనులు, ఇతర పనులు తిరుగుతూ ఉంటుంటారు తప్పితే అంత యాక్సిడెంటల్గా అంత సమస్య ఉండటానికి ఆస్కారం లేదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి పట్టణాలు, నగరాలకు సంబంధించి వచ్చినప్పుడు నామ్స్ అండ్ జెండర్స్ ప్రకారం ఇంకుడు గుంట ఉండాలి, ఇంత స్క్వేర్ ఫీట్ ఉండాలి, ఇన్ని మొక్కలు నాటాలి, ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఉండాలి పెడతా ఉన్నారు. దాంతో పాటుగా 2వ స్టేర్ స్లాబ్ వేస్తే పట్టణ ప్రాంతాల్లో ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ దాని కెపాసిటీని బట్టి సంబంధించిన కన్సర్న్ మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, కార్పొరేషన్ అధికారులు గైడ్లైన్స్ యాజ్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్లకు ఇవ్వాలి. ఇప్పుడు ప్రధానంగా ఏమవుతుంది, గ్రౌండ్ ఫ్లోర్లు కూడా షట్టర్ల కిరాయిలకి ఇచ్చేసి దానివల్ల కిరాయికి ఇవ్వడం వల్ల వాళ్ళు రోడ్డు మీద బండ్లు పెడతా ఉంటే రోడ్డు సగం జామ్ అయిపోతూ ఉంది. ఇది ఏదో మా ఖమ్మం టౌన్కో లేకపోతే మా హైదరాబాద్ సిటీకో పరిమితమైంది కాదు. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. చాలా నగరాల్లో వాటిని తీసేసారు, మంచిదే, అట్లే ఆ పద్ధతులు తీసేసిన చోట. సో యాజమాన్యాలు ఎలా తయారయ్యాయంటే, టిక్కీ పాన్ డబ్బా అంత టిక్కీ దొరికినా కిరాయి ఇవ్వడానికి తయారైన తప్పితే ట్రాఫిక్ రూల్స్ మండగలిసిపోయిన ప్రాబ్లం లేదు. ఎవడాడ వచ్చినా నాకు సంబంధం లేదన్న సందంగా తయారైంది. ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఇవ్వనటువంటి, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏర్పాటు చేయనటువంటి యాజమాన్యాలు ఇళ్ల మీద, కమర్షియల్ ఏరియా కానీ మామూలు ఏరియా కానీ, ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు, ఈ రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఆ విధంగా దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందనేది తెలియజేసుకున్నాను. ఇది మున్సిపల్ అధికారులది ఈ బాధ్యత అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో రాజకీయ నాయకులు పైరో చేయకూడదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే రూల్స్. అయితే ట్రాఫిక్ రూల్స్లో ఇంకా ప్రధానమైనది నేను చెప్పదలుచుకుంది, హెల్మెట్తోనే మేము కూడా 2 వీలర్స్ తోలుతూ ఉంటాం కాబట్టి ఆ హెల్మెట్ కొత్త రకం మోడల్ రావాలండి. దాని షర్ట్ లాగా ఉతుక్కునే ఇబ్బంది ఉండదు. ఆ మురికి కంపు దెంగుతూ ఉంటుంది, మురికి కంపు వాసన వస్తూ ఉంటుంది, ఉతకడానికి ఆస్కారం ఉండదు.
కొంచెం ఎట్లా ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీ ఏమైనా అనేక ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. హెల్మెట్కి సంబంధించి కూడా ఇన్నోవేషన్స్. అది శుభ్రంగా ఏమైనా పెట్టి తుడుచుకోవటం కానీ లేకపోతే ఉతుక్కునే ఈజీగా ఉండాలి. అది క్లీన్ చేయడం ఇదిగా ఉంది. అది పెట్టుకుంటే రెండో రోజుకే రోజు ఉతకాల్సిన పరిస్థితిలో కూడా ఉంది ఆ చెమట వాసనకి. సో హెల్మెట్ దాంతో పాటు మావాడు ఒకటి కూరగాయలకి బండి మొత్తం కలిపితే కిలోమీటర్లు అయిపోయి ఉంటుంది. ఖచ్చితంగా అదే టయానికి ఆ పాయింట్లో కలిసి ఫైన్ వేసారట. సో ఖచ్చితంగా హెల్మెట్లకు సంబంధించి నియంత్రణలు పాటించాల్సిందే, ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. లాంగ్ డ్రైవ్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలనేది పెడితే బాగుంటుంది. కిలోమీటర్ పోయి వచ్చేవాళ్ళు వాడు పోయేదో కొద్దిపాటి స్పీడ్ ఉంటుంది. సో అది ఇలా ప్రధానంగా నేను చూస్తున్నటువంటి వాటిలలో చాలా బండ్లకు నెంబర్లు ఉండట్లా. వాడు యాక్సిడెంట్ చేసిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది, కనీసం కేసు రెమ్యునరేషన్ ఏవి కూడా రావు. వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు. వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసే టెర్రరిస్ట్ గ్రూప్స్ అయితే, ఆల్-ఖైదా, ఏఎస్ఐ బ్యాచ్ అయితే వాటి మీద తీవ్రంగా ఉక్కుపాదం మోపాల్సిందే. చాలామంది యంగ్స్టర్స్, కొంతమంది పెద్ద వయసు వాళ్ళ బడ్లు ఎందుకు పుడతారో జనాభా లెక్కలకి. బండ్లకు నెంబర్లు ఉన్నామండి, నెంబర్ లేకుండా తిరుగుతూ ఉంటాడు. సో ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా బండ్లకి నెంబర్లు ఉండాలి, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో రోడ్డు మీద పోతూ పెద్ద ఎత్తున సైలెన్స్ ఉన్నట్లు మీకు ఇస్తుంటారు కొంత వేస్ట్ ఫెలోస్. వాటి మీద కూడా నియంత్రణ ఉండాలి. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదనేది తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ప్రధానమైంది, డ్రైవింగ్ లైసెన్స్ 18 సంవత్సరాలకి ఇస్తారు. ప్రతి ఒక్కడు బండి తోలేస్తున్నాడు, చిన్న పోరగాడు. వాడికి అసలు భావోద్వేగం తెలియదు. ట్రాఫిక్లో ఎట్లా పోవాలి, ఆ రోడ్లో పిల్లలు ఉంటారా, అది చూసే పరిస్థితిలో కూడా లేడు. ఒక్కోసారి వాడి కింద పడితే దెబ్బలు వాడికి కూడా తగ్గుతాయి. కానీ కిరునెలు ఆడే కాబట్టి వాడికి దెబ్బ తగిలినా అట్లా చావనేయండి. కానీ ఎదుటి పిల్లలకో లేకపోతే ముసలి వాళ్ళకో వృద్ధులకో ఆ కుటుంబ పెద్దకో తగిలితే అది కాళ్ళు చేతులు ఎరగొచ్చు, పని చేసుకునే అవకాశం లేకపోవచ్చు, ఒక్కోసారి చావు దాకపోతుంది. సో అందుకోసం పిల్లలకు సంబంధించి మీరు 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు పెట్టినా మాకు అభ్యంతరం లేదు, 15 అన్న పెట్టుకోండి. కానీ ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి. పిల్లలకు సంబంధించి అక్కడక్కడ రైడ్స్ జరుగుతున్నాయి, కానీ అది అసలు లేదు. పిల్లగాళ్ళు అడ్డా ఊలుగా తోలుతూ ఉన్నారు. అది పిల్లలు తిరిగే రోడ్డు కాదు, అది నేషనల్ హైవే లాగా వీళ్ళు వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని ముఖ్యంగా ఈ డ్రైవ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఖచ్చితంగా చేయాల్సిందే. చాలా రాజకీయ పార్టీలు మద్యం రేట్లు తగ్గించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎవరికి కావాలి డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటుగా ఆల్కహాల్ డీడక్షన్ సెంటర్స్ పెట్టే ప్రయత్నం చేయండి. అది ట్రాఫిక్ పోలీసులు చేస్తే బాగుంటుంది. ఎప్పుడు మీరు ఓదమని చెప్తా ఉన్నారు, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ చేయండి. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటిది. ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఒక సైకాలజిస్ట్ని పెట్టుకోండి. డాక్టర్లు ఎట్లాగో స్కేర్సిటీ ఉన్నది, సైకియాట్రిస్ట్ డాక్టర్లు, మానసిక వైద్యులు, సైకాలజిస్ట్ని పెట్టుకొని వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఫైన్లు వేస్తారా, కోర్టుకు తీసిపోతారా, సూచి చూడడానికి వదిలేస్తారా, మీ ఇష్టం. అది మీ పోలీస్ స్టేషన్లో మీ ఎస్పీ గారు, మీ కమిషనర్లు, మీ రాష్ట్ర ప్రభుత్వాలు, మీ జిల్లా హెడ్ల ఇష్టం అది. సో అందుకోసం ఖచ్చితంగా వీటిని డీఎడిక్షన్ సెంటర్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లు అయితే జరగాలి. డీఎడిక్షన్ సెంటర్స్ కూడా స్ట్రెంథెన్ చేయాలి. సో అన్ని రుగ్మతలను అదే రూపుమాపుతాయి కాబట్టి శారీరక ఆరోగ్యం కూడా మానసిక ఆరోగ్యం ముఖ్యమైనది. సో దాంతో అందరినీ పోలీసుల్ని అందరిని అంటమే కాకుండా కుటుంబంలో కూడా యాంగ్జైటీమెంట్ లేనటువంటి వాతావరణం డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, డ్రైవ్ చేసే వాళ్ళకి ఆ కుటుంబంలో కూడా ఆ వాతావరణం ఉండేలాగా చూడాల్సిన బాధ్యత కుటుంబం మీద కూడా ఉంటుంది. సో అది ప్రధానమైనది అనేది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో చిరు వ్యాపారులు ఒకవైపు ఫ్రీ పార్కింగ్ ఒకవైపు ఇస్తే బాగానే ఉండదు అనేది కూడా ఒక ప్రతిపాదన ఉన్నది. వాళ్ళు కూడా బతకాలి కదా, దానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. భవిష్యత్తులో కూడా చిరు వ్యాపారులను బతకనేయాలి, ఫ్రీ పార్కింగ్ కూడా ఇవ్వాలి. సో ఇందులో చిరు వ్యాపారులు, తోడు బండ్లు అవకాశం ఇస్తే కొలత బాగుంటుంది. సో ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ది నేను చూస్తూ ఉన్నాను. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్న దగ్గర నుంచి ఈ 4 చక్రాల బండ్లు పాపం చిరు వ్యాపారులు 9-10 అవుతుంటే నానా హంగామా చేస్తారు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. బంజాయాలని ధూమ్ చేస్తారు. బార్ షాపులు ముందు షట్టర్ బంద్ చేసి 12 గంటల దాకా నడుస్తే మిగతా షట్టర్లు బంద్ చేసి కొన్ని కేసులు వాడికి ఇచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాయ్కి 24 గంటల సర్వీసులు అంతా ఉంటుంటాయి. అంటే వాళ్ళే నెలవారీ మామూలు ఇస్తారు. బార్లు, వైన్లు, పబ్బులు, గబ్బులు వీళ్ళేం ఇవ్వలేరు కదా. చిరు వ్యాపారులు పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చు. సో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. మరి ట్రాఫిక్ వాళ్ళదే అదొక న్యాయం, వాళ్ళ తోచిన న్యాయం అంటారు. కానీ వాళ్ళ ఇష్టం, నా న్యాయం నా ఇష్టం, నా ఏరియా నా ఇష్టం సొంతంగా తయారైంది. సో అందుకోసం రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందులో ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసేటువంటి
మద్యం మీద, మద్యం షాపుల మీద తెల్లవారులు పర్మిషన్ ఇటు మీద అర్థం కాదు. ముఖ్యంగా చిరు వ్యాపారులకు సంబంధించి కూడా అడగోలుగా మేము తెల్లవారులు ఇవ్వమని అంటలా. మార్నింగ్ తెల్లవారుజాము నుంచి పర్మిషన్స్ ఇవ్వండి, 5 నుంచో 4 నుంచో 9 దాకా ప్రాబ్లం ఏం లేదు. సో అది కూడా పగుల టైంలో కూడా నానా రకాల ఇబ్బందులు, వాళ్ళు బతుకుదెరువు కోసం వచ్చినట్టు చిరుజీవులు. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు ఉంటే మార్కెట్లు పెడుతున్నారు, అక్కడ అమ్ముకుంటారని అది పెట్టే ప్రయత్నం చేయండి. మా ఖమ్మంలో ఆ ప్రయత్నాలు కొంత గత ప్రభుత్వం స్టార్ట్ చేస్తే ఇప్పుడు అమలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా పూర్తిగా కొన్ని జంక్షన్స్లో నడుపుకునే కార్యక్రమం అయితే ఉండాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, ట్రాఫిక్ సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ట్రాఫిక్ రూల్స్ తెలిసిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని చేయాలి. సో ముఖ్యంగా పిల్లలకి అకాడమిక్ సిలబస్లో ముఖ్యంగా 10th లోపు వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్, ఎడం పక్కనే వెళ్ళాలి, జీబ్రా లైన్స్ దగ్గర ఎట్లా వెళ్ళాలి, పాదచారులు వెళ్ళే ప్లాట్ఫామ్స్ మీద ఎట్లా వెళ్ళాలి, వెహికల్స్ ఎట్లా, 2 వీలర్లు ఎట్లా వెళ్ళాలి, సో ట్రాఫిక్ సిగ్నల్స్ని ఎట్లా ఫాలోఅప్ చేయాలి, వీటికి సంబంధించి ప్రాథమిక స్థాయిలోనే 10th తర్వాత చదువుతాడో లేదు, 10th లోపే నాకు తెలిసి 7th లోపే ఆ సిగ్నల్స్ మీద ఒక అవగాహన ఏర్పరచుకోగలిగితే ముఖ్యంగా మానవ జీవితానికి సంబంధించి కూడా అది ఉపయోగం జరుగుతుంది అనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, సో ఈ పరిస్థితులన్నీ పాటించాలని తెలియజేసుకుంటా ఉన్నాను. సో థ్యాంక్ యూ. నేను గడ్డపల్లి సత్యనారాయణ, మీ లక్ష్యాన్ని. థ్యాంక్ యూ.